హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్యటెక్ స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలోని మీకు డేటా అనలిస్ట్ ఇంటర్న్‌షిప్ గురించి చెప్పబోతున్నాను. సో, ఇదైతే టోటల్‌గా ఫ్రెషర్స్ కోసమే అండ్ ఇది టోటల్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. దీంట్లో మనకి జాబ్ ఆఫర్ లెటర్ కూడా ఇస్తారు. సో, ఇంటర్న్‌షిప్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో నేను చెప్తాను. సో, వీడియోని ఎండ్ వరకు కూడా చూడండి. అండ్ అలాగే ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్దాం. ఇది డేటా అనలిస్ట్ ఇంటర్న్‌షిప్ అండి. ఇక్కడ ఇంటర్న్‌షిప్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కూడా మెన్షన్ చేశారు. సో, ఎవరైతే ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే లార్జ్ డేటా సెట్స్ మీద వర్క్ చేయాలి. అంటే వాళ్ళకి ట్రెండ్స్, ప్యాటర్న్స్, ఇన్‌సైట్ మీద ఐడెంటిఫై అయితే ఉండాలి. డేటా పైప్‌లైన్స్ మీద డెవలప్ చేయాలి అండ్ అలాగే మెయింటైన్ అనేది చేయాలండి. డేటా విజువలైజేషన్స్ అనేది మనం క్రియేట్ చేయాలి అండ్ అలాగే ప్రెజెంట్ కూడా చేయాలండి. సో, డేటా అనలిస్ట్‌లో మెయిన్‌గా అయితే మనకి డేటా విజువలైజేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి స్టాటిస్టికల్ మోడల్స్ అనేది బిల్డ్ చేయాలి అండ్ అలాగే మెయింటైన్ చేయడం రావాలండి. సో, ఇవైతే మనకి ఫ్యూచర్ అవుట్‌కమ్స్ ని ప్రెడిక్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుందండి. అక్కడ ఉన్న డేటాను మనం యూజ్ చేసుకొని బిజినెస్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలండి విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ తోని. సో, మనకి డేటా అనలిస్ట్ టూల్స్ మీద అండ్ అలాగే టెక్నిక్స్ మీద ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా నేర్చుకునే విధంగా ఉండాలని చెప్తున్నారు. ఇక రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారండి. స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ఫ్యాషన్ పర్ డేటా అనేది ఉండాలి. అండ్ అలాగే మనం ఎస్క్యూఎల్ మీద అండ్ అలాగే అదర్ టూల్స్ మీద పైథాన్ అండ్ ఆర్ లాంగ్వేజ్ మీద కూడా ప్రొఫిషియెంట్ గా ఉండాలని చెప్తున్నారు. మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ అలాగే ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ చెప్తున్నారు. సో, ఈ వర్క్ అనేది మనం ఇండిపెండెంట్ గా చేయాలి అండ్ అలాగే టీమ్స్ తో కూడా వర్క్ చేయాలని చెప్తున్నారు. సో, మనం అటెన్షన్ టు డీటెయిల్ గా వర్క్ చేసే విధంగా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా మెన్షన్ చేశారు. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో, ఇదైతే ఫ్రెషర్స్ కోసమే కాబట్టి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎవరికైతే డేటా అనాలిసిస్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ మీద స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అనేది ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో, మనకి పర్క్స్ అని మెన్షన్ అంటే మనకి ఇంటర్న్షిప్ వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ ఆపర్చునిటీ టు గెయిన్ వాల్యుబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ ఫాస్ట్ ప్లేస్ ఎన్విరాన్మెంట్. సో, మనకి మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఇంటర్న్షిప్ చేయడం వల్ల. అండ్ లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ డేటా అనలిస్ట్ అండ్ ప్రొఫెషనల్స్. అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ద్వారా మనకి డేటా అనలిస్ట్ మీద మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. సో, మనకైతే ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా మనకి మంచిగా ఉంటుంది. సో, ఇదైతే ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అండి. సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ అపాన్ సక్సెస్ఫుల్ ఇంటర్న్షిప్. సో, మనకి ఇంటర్న్షిప్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన తర్వాత మనకి దీని మీద సర్టిఫికేట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. అండ్ అలాగే లెటర్ ఆఫ్ రికమెండేషన్ అపాన్ రిక్వెస్ట్. సో, మనం ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రికమెండేషన్ లెటర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. సో, ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే మెన్షన్ చేశారు. సో, ఈ జాబ్ కి ఎలాంటి మనీ కూడా మీరు ఏం పే చేయక్కర్లేదు. ఇన్ కేస్ ఎవరైనా సరే మనీ అనేది అడిగితే మీరు ఎలాంటి చార్జెస్ అయితే పే చేయకండి. సో, అలా మనీ అడిగితే అది ఫేక్ అని అర్థం చేసుకోండి. సో, మనకి ఇక్కడైతే మొత్తం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంటర్న్షిప్ అయితే మనకి 2 months ఉంటుందండి. సో, మనకి ఇంటర్న్షిప్ లో కూడా వాళ్ళు స్టైఫన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. మంత్ కి 25,000 అనేది ఇస్తున్నారు. సో, వర్కింగ్ డేస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 5 days అయితే వర్కింగ్ డేస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంటర్న్షిప్ టైప్ అండ్ టైమింగ్ అనేది మెన్షన్ చేశారు. సో, ఇక్కడ ఇంటర్న్షిప్ టైప్ కూడా మెన్షన్ చేశారు. టోటల్ గా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. అండ్ అలాగే ఇంటర్న్షిప్ టైమింగ్ కూడా మెన్షన్ చేశారు. ఇది పార్ట్ టైం. సో, ఇంటర్న్షిప్ కాబట్టి మనకి ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో, ఇంటర్న్షిప్ వల్ల మనకి బెనిఫిట్స్ అయితే ఏంటనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. మనకి జాబ్ ఆఫర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి ఇన్ కేస్ మనం సక్సెస్ఫుల్ గా ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేస్తే. అండ్ అలాగే మనం కంప్లీట్ చేసిన ఇంటర్న్షిప్ మీద మనకి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, మనకి ఆ ఇంటర్న్షిప్ తగ్గట్టుగా మనకి రికమెండేషన్ లెటర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. సో, దీంతో పాటుగా మనకి ఫ్లెక్సిబుల్ అవర్స్ అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో, మన ఫ్లెక్సిబుల్ అవర్స్ లోనే ఇంటర్న్షిప్ అనేది హ్యాపీగా ఇంట్లో కూర్చొని కంప్లీట్ చేయొచ్చు. దీనికి సాలరీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. మనం ఇంకా ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవడానికి 23 days అనేది ఉందండి. సో, మీరు హ్యాపీగా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ అలాగే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే లేదా అని అడుగుతుంది. సో, మీకు ఎక్స్పీరియన్స్ ఏం లేకపోయినా పర్లేదు, ఫ్రెషర్స్ కోసమే కాబట్టి మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో, మీరు అప్లై చేసిన తర్వాత మీ స్కిల్స్ అనేది దాంతో పాటు మ్యాచ్ అయితే మీకు కాల్ కానీ లేదంటే మెయిల్ కానీ చేస్తారు. సో, లేదంటే ఈ యాప్ లోనే మీకు అప్డేట్ అనేది ఇస్తారు. తర్వాత ఇంటర్వ్యూ అనేది కూడా మీకు కండక్ట్ చేసి జాబ్ అనేది ఇస్తారండి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. 100% రిప్లై